సిపిజెడ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ ఎంఈడి ఎంపీడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఎవరైతే సెకండ్ పేజ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ యొక్క సిపిజెడ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి డేట్స్ అనేది 19th నవంబర్ అండ్ 20 నవంబర్ అయితే ఎనేబుల్లో ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపిజెడ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు త్రూ ది మొబైల్ ద్వారా ఈ యొక్క సిపిజెడ్ 2024 సంబంధించి ఎంఎడ్ ఆర్ ఎంపీడ్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ ఆర్ మొజిల్లాలో ఓపెన్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. దీంట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు త్రూ ది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మేము వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం వెబ్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఎంఎడ్ ఎంపీడ్ సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మనం వన్స్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వడానికి అదర్ థింగ్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. జస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మనకి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి త్రూ ది మెయిల్ ఐడి ద్వారా మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. వన్స్ రికవరీ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నట్లయితే డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని అండ్ ఇలా స్క్రీన్ అనేది పైకి అన్నట్లయితే మనకి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ కాలేజెస్కి అయితే ఎంఎడ్ ఎంపీడ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రొఫైల్ అండ్ అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేసిన కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ ప్లేస్లో కాకతీయ యూనివర్సిటీ, థర్డ్ పోస్ట్లో వచ్చేసి మనకు పాలమూరు యూనివర్సిటీ, ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కాలేజెస్ ఏ విధంగా యాడ్ చేయాలి, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఏ విధంగా పెట్టాలి అనేది కంప్లీట్గా ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవాలంటే అది మీ బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి అండ్ మీ యొక్క సిచ్యువేషన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే టోటల్గా మనకు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఎంఎడ్ కాలేజెస్ ఆర్ ఎంపీడ్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. బేస్డ్ ఆన్ మీరు సిపిజెడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన సబ్జెక్ట్ని బట్టి లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మేము ఇక్కడ వచ్చేసి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మీకు సంబంధించి ఐదర్ ఎంఎడ్ అయితే ఎంఎడ్ లేదా ఎంపీడ్ అయితే ఎంపీడ్కి సంబంధించి టోటల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మహబూబ్ నగర్ నుంచి అల్మదీనా కాలేజ్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ సంబంధించి అండ్ నల్గొండ నుంచి డివిఎం కాలేజీ, తర్వాత గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాసప్ ట్యాంక్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అండ్ అదేవిధంగా ఎంఎన్ఆర్ కాలేజ్, ప్రగతి కాలేజ్, సెయింట్ అన్నాస్ సంబంధించి త్రినితి కాలేజ్ ఫ్రమ్ పెద్దపల్లి కరీంనగర్ అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాకతీయ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం అండ్ తెలంగాణ అండ్ మహబూబ్ నగర్, ఇలా టోటల్గా ప్రజెంట్ మనకు ఎంఏడి కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో ఆ కాలేజెస్ ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మేము 3 యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ సేమ్ టైం ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాసప్ ట్యాంక్ సంబంధించింది అండ్ నల్గొండ నుంచి డివిఎం కాలేజ్, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కాలేజెస్ అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా కాలేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటి పొజిషన్ చేంజ్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పొజిషన్ దేనికి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలి అనే థాట్స్ మనకు ఉంటాయి కాబట్టి మీరు యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనం ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో వాటి యొక్క లిస్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. వీటి పొజిషన్స్ని మీరు చేంజెస్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ పేజ్ అప్, పేజ్ డౌన్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్కి పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు. ఒకవేళ దాన్ని డౌన్ పొజిషన్ తీసుకెళ్ళాలి, దాని పొజిషన్ అనేది ప్రియారిటీ లేటర్ ఇవ్వాలి అనుకున్నట్లయితే మీరు డౌన్ పొజిషన్ తీసుకురావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఇక్కడ 7th ప్రియారిటీలో అయితే ఉంది. ఫస్ట్ ప్రియారిటీ రావాలంటే మన పేజ్ అప్ పైన క్లిక్ చేసి ఫస్ట్ వచ్చే వరకు పేజ్ అప్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము పేజ్ అప్ పైన అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం పేజ్ అప్ పైన క్లిక్ చేస్తే 6th పొజిషన్కి వచ్చింది, నెక్స్ట్ 5th వచ్చింది, తర్వాత 4th, తర్వాత 3rd అండ్ నెక్స్ట్ వచ్చేసి 2nd. ఈ విధంగా మనకు టోటల్గా మనం అనుకున్న కాలేజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ప్రియారిటీకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము
సో ఇక్కడ మాస్ ఆఫ్ ట్యాంక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో అది సెకండ్ పొజిషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం. సెకండ్ పొజిషన్కి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ థర్డ్ పొజిషన్లో అయితే ఇచ్చేస్తున్నాము. ఇలా సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాని ప్రకారం మీరు ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇలా ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. లేదా దీంట్లో యాడ్ చేసిన కాలేజెస్లో కొన్ని నచ్చని కాలేజెస్ ఉంటాయి. ఇఫ్ వాటిని మీరు రిమూవ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకు ఏ కాలేజ్ని అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో నిజామాబాద్లో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను వెళ్ళలేను, అది నాకు లాంగ్ అవుతుంది అనుకున్నట్లయితే దాన్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ ఈ విధంగా మీరు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే కాలేజ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మేము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజామాబాద్కి సంబంధించి మేము డిలీట్ చేస్తున్నాము. సో దానికోసం ఈ కాలేజ్ సెలెక్ట్ చేసాము. చేసిన తర్వాత రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు రిమూవ్ అనేది అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మన యొక్క లిస్ట్ నుంచి కాలేజ్ అయితే డిలీట్ కావడం జరుగుతుంది. సో ఇలా మీరు సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకోవడం, యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం, ప్రియారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చని కాలేజెస్ ఉంటే మీరు రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత కానివ్వండి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అవుతుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఫైనల్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని వాడు ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా సజెషన్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేయాలనుకున్నా లేదా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అనుకుంటే జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.